రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. విభజన చేస్తే కాంగ్రెస్ ఖతం అవుతుందంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. మరి ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? మనతో మాట్లాడేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఒకవేళ మేము 31 జిల్లాలు చేస్తాం, మరి పునర్విభజన చేస్తే జిల్లాలు చేస్తే మాత్రం కాంగ్రెస్ ఖతం అవుతుందంటూ కూడా నిన్న హాట్ కామెంట్ చేసిండు కేటీఆర్. ఈ కామెంట్ ఎట్లా చూస్తారు? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం బౌండరీస్ మాస్టమే బౌండరీస్ సంబంధించినటువంటి వివాదాల విషయంలో మాత్రమే డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశం. దానిలో భాగంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి 6 నెలల్లో రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ బౌండరీలకు సంబంధించిన అంశం, ఎందుకంటే ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అది సిద్దిపేట జిల్లాలో ఉంది. కరీంనగర్ మాకు 20 కిలోమీటర్ అవుతుంది, అదేవిధంగా సిద్దిపేట మాకు 50 కిలోమీటర్ అవుతా ఉంది అని చెప్తా ఉన్నాం. అదే కాకుండా ఉస్నాబాద్ ఇప్పుడు వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది, సిద్దిపేటలో ఉంది, కొడంగల్ కూడా వికారాబాద్ ఉంది, నారాయణపేట ఉంది, మహబూబ్నగర్ ఉంది. ఇట్లా చాలా 3 నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు. తర్వాత దీనికి ఒక కొలమానం లేకుండా ఆనాడు ఇష్టం వచ్చినట్టు జిల్లాలు విభజించారు కాబట్టి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలను కూడా పెద్ద ఎత్తున వరంగల్ హన్మకొండ సంబంధించి వాళ్ళు ఏకంగా ఇద్దరం కలిసి ఉంటామని చెప్తా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలు అయితే ఒక్క నియోజకవర్గము 1.5 నియోజకవర్గం కూడా జిల్లా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలకు సంబంధించినటువంటి బౌండరీల విషయంలో పునరాలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి భావించింది. దానిలో భాగంగా కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి నిర్ణయం ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. అంటే జిల్లాలు తగ్గిస్తారా? తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడ జిల్లాలు తగ్గించరు కానీ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని కానీ, లేకపోతే పేర్లు మారుస్తాం కానీ ఎక్కడ కూడా ప్రకటించలేము. మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.